ఇప్పుడు ప్రాజెక్టులు రాత్రి సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ చేసిండు. మా దగ్గర ఆగిపోయిన ఎస్ఎల్పిసి సొరంగ మార్గం 2200తో ఇలా కొన్ని పత్రికలు వచ్చింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిధులు రిలీజ్ చేసి పని ప్రారంభించినాం. అదైతేనే కానీ మాకు వస్తుంది. అందుకని ఇక్కడ సమస్యల గురించి కానీ నాకొకరు హాస్పిటల్ సూపరింటెండెంట్ నేరుగా ఫోన్ చేసి కొత్తగూడెం హాస్పిటల్కి వెళ్ళి నేను ఎవరు చెప్పలే మా అన్నలకు, మీ ఎంపీగా ఎండలు బాగా పెరిగినాయి, మా కొత్తగూడెమే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్ కూడా ఇలా లేడీసు గైనకాలజీ వాడికి ఇబ్బంది ఉందని చెప్తే కూడా ప్రతి ఫౌండేషన్తో కూడా హాస్పిటల్ కూడా ఎయిర్ కండిషన్ చేయండి. నా తోచిన విధంగా నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏది ఉన్నా సరే మీకు అండగా ఉంటానని, ముఖ్యంగా ఇంత పెద్ద మంత్రులు జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పక్క జిల్లా మానిగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంటూ ఈరోజు నన్ను ఆహ్వానించడమే కాదు, ఈరోజు ఇంత మంచినీటి కార్యక్రమం